అందబోతా ఉంది రైతులకు. ఇది ఒక మంచి ఉద్దేశం, మంచి అదని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో షాడో ఇన్ఛార్జ్ కలకలం. ఆయన కాంగ్రెస్ పార్టీకి మొన్ననే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజను ఛార్జ్ తీసుకుంది. కొన్ని దూకుడుగా కొంత పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉంది. పార్టీ లైన్కి కానీ పార్టీకి కానీ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఆమె కన్నా ముందే పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ అయినా, ఏ నిర్ణయం అయినా, ఏ ఫిర్యాదు అయినా, ఏ సమీక్ష అయినా, ఏ నోటీస్ అయినా, ఏ రిఫరెండం అయినా ఫస్ట్ నాకే రావాలి, నాకు తెలిసినాకనే మీనాక్షి నటరాజన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక షాడో ఇన్ఛార్జి రాష్ట్రంలో పనిచేస్తున్నారట. ఢిల్లీకి వెళ్ళాలనుకున్నా కూడా నాకు చెప్పే వెళ్ళాలి, మీనాక్షి నటరాజన్ కలవాలనుకున్నా నాకు చెప్పే వెళ్ళాలి, పిసిసి చీఫ్ని కలవాలనుకున్నా నాకు చెప్పే వెళ్ళాలి, నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మీరు ఏం చేయడానికి వీలేదని చెప్పేసి ఒక షాడో ఇన్ఛార్జి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలను కొంత కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంతో ఎవరైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, డిసిసి స్థాయిలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు, పదవులు ఆశిస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళు కొంత అసహనానికి గురై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరి ఇది ఏఐసి అనధికారికంగా నియమించి ఇట్లా పెట్టిందా, లేక ఈయననే సొంతంగా అజమాయిషీ చేస్తూ ఉన్నాడా, లేకపోతే రేపు పార్టీ బాధ్యతలు ఈయనకు అప్పగించబోతా ఉన్నారు. ఈ సంకేతాలు దేనికి ఏందని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చనైతే నడుస్తూ ఉంది. పిసిసి వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి, ఢిల్లీ నేతలకు సంబంధించిన వ్యవహారాలు ఎవరు జరిపినా ఈయన ద్వారానే జరగాలని చెప్పేసి చేయడం వెనకాల కారణం ఏంటి అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటా ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించినా కూడా నటరాజన్ కన్నా ముందే సెగ్మెంట్ నేతలతో ఈయన ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాలన్నా, మీటింగ్ కావాలన్నా, పార్టీ ఇన్ఛార్జ్ మీటింగ్ కావాలనుకుంటే ముందే ఆమె కన్నా ముందే, మీనాక్షి నటరాజన్ కన్నా ముందే ఆ లీడరు మీట్ అవుతున్నారంట. ఎంపీలతో మీటింగ్ పెట్టాలనుకుంటే ఇన్ఛార్జ్ కన్నా ముందే ఆయన మా మీటింగ్లో మాట్లాడి ఏం మాట్లాడబోతున్నారు ఏందని చెప్పేసి ఆ నివేదిక తెప్పించుకుంటా ఉన్నారంట. సో దీని పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి దీనికి ఏంది అంటే పట్టు కోసం లాబింగ్ చేస్తూ ఉన్నారా, మీనాక్షి నటరాజన్ని తప్పుబాట పట్టించబోతూ ఉన్నారా, రాష్ట్ర పార్టీ మీద పట్టు పెంచుకొని రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి పిసిసిని హస్తగతం చేసుకోవడమా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకి రావడమా, లేక రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్గా లేకపోతే ఏఐసిసిలో కీలక పదవి కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ నేత ఎవరు అనే విషయంలో చూస్తే కొన్ని పేర్లు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు నిజమేనా అబద్ధమేనా అనేది కొంత అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విషయం కూడా ఎక్కువ రోజులు ఆగది, ఒక సీక్రెట్ అనేది ఉండదు. కాబట్టి త్వరలోనే ఎవరో ఒకరు షాడో ఇన్ఛార్జ్ ఎవరని భరోసా అవుతారు. అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం, చూద్దాం. రైట్, ఇది ప్రధానంగా ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఇవాళటి ప్రధాన వార్తలు. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి సైనింగ్ ఆఫ్. వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి.